హెల్లో భవిష్యత్ ఉపాధ్యాయులకు అలాగే మన టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ట్రైనీస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కేస్ స్టడీ మెథడ్. ఒక లైవ్ క్లాస్ రూమ్లో ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని ఎలా వాడుకోవాలో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా 6 విషయాలు కవర్ చేస్తాం. ఫస్ట్, కేస్ స్టడీ అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్, దాన్ని ఎలా అప్లై చేయాలి, అందులో స్టూడెంట్ రోల్ ఏంటి, దాని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్, ఇంకా ఫైనల్గా దాని అప్లికేషన్స్. ఇవన్నీ ఫటాఫట్ చూసేద్దాం. మనమిప్పుడు చూడబోయేదంతా గాలిలో మాటలు కాదు సుమా, మన ప్రామాణికమైన ఇండియన్ క్లాస్ రూమ్స్లో వాడే ఈ పక్కా బైలింగ్వల్ పోస్టర్ని బేస్ చేసుకునే ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తం డిజైన్ చేశాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ కేస్ స్టడీ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? సింపుల్గా చెప్పాలంటే ఇదేదో పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు బట్టి పట్టడం అస్సలు కాదు. ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్. అంటే ఉదాహరణకి ఒక వర్క్షాప్లో ఒకే మిషన్ పదే పదే ఎందుకు పాడవుతోంది అని స్టూడెంట్స్ స్వయంగా చాలా డీప్గా స్టడీ చేస్తారన్నమాట. వాస్తవ పరిస్థితులను పరిశీలించి ప్రాబ్లం ఎక్కడుందో పట్టుకుని దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వెతకడమే ఈ కేస్ స్టడీ మెథడ్ మెయిన్ కాన్సెప్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికాలిటీ. నెక్స్ట్, సెక్షన్ 2. దీని కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అసలు ఈ మెథడ్ ఎందుకు వాడాలి? చూడండి, ఒక టీచర్గా మన పని కేవలం పాఠాలు చెప్పేయడం మాత్రమే కాదు కదా. ఈ మెథడ్ ద్వారా మనం స్టూడెంట్స్లో అనలిటికల్ థింకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. వాళ్ళు స్వంతంగా, లాజికల్గా డెసిషన్స్ తీసుకునేలా చేయొచ్చు. వాట్ మోర్, టీంవర్క్ కూడా అలవాటవుతుంది. సింపుల్గా చెప్పాలంటే రేపు పొద్దున్న రియల్ వరల్డ్లో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్కి వాళ్ళని పక్కాగా రెడీ చేయడమే మన ఉద్దేశ్యం. ఇప్పుడు మూడో సెక్షన్, ద మెథడాలజీ. థియరీ నుండి ప్రాక్టికల్కి వస్తే అసలు దీన్ని క్లాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇక్కడ మనకు 7 పక్కా స్టెప్స్ ఉన్నాయి. ముందుగా ప్రాబ్లంని ప్రెజెంట్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం, ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేయడం, ఆల్టర్నేటివ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతాయి. ఇదంతా అయ్యాక బెస్ట్ సొల్యూషన్ ఎంచుకొని ఆ డెసిజన్ని జస్టిఫై చేయాలి. ఫైనల్గా కన్క్లూజన్ లేదా లెర్నింగ్. ఇలా ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతూ రియల్ వరల్డ్ ప్రాబ్లంని క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ కనిపెట్టేలా టీచర్స్ చాలా స్మూత్గా గైడ్ చేస్తారు. సెక్షన్ 4. ఇదంతా బానే ఉంది, కానీ ఇందులో స్టూడెంట్ రోల్ ఏంటి? మీరు గమనిస్తే ఈ మెథడ్లో స్టూడెంట్స్ ఊరికే అలా కూర్చుని వింటూ ఉండిపోరు. క్లాస్ అంతా చాలా యాక్టివ్గా, బజింగ్గా ఉంటుంది. వాళ్లు కేస్ని జాగ్రత్తగా చదవాలి, కీ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి, గ్రూప్ డిస్కషన్స్లో ఇరగదీయాలి. లాజికల్గా ఆలోచిస్తూనే పక్కవాళ్ల ఒపీనియన్స్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ మనం జస్ట్ గైడ్స్ మాత్రమే, అసలు బ్రెయిన్ వర్క్ అంతా చేసేది స్టూడెంట్సే. నెక్స్ట్, సెక్షన్ 5, క్రిటికల్ ఎవాల్యుయేషన్. అంటే దీనివల్ల లాభాలేంటి, అలాగే లిమిటేషన్స్ ఏంటి అనేది చూద్దాం. దీనివల్ల బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. రియల్ లైఫ్కి కనెక్ట్ అవ్వచ్చు, క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. సూపర్ కదా. కానీ వెయిట్, దీనికి కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి. టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ఇదే అని చెప్పలేం, ఎందుకంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఉండొచ్చు. పైగా క్లాస్ని సరిగ్గా ఫెసిలిటేట్ చెయ్యకపోతే పిల్లలు బాగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇక లాస్ట్ సెక్షన్, అప్లికేషన్. ఈ పద్ధతిని ఎప్పుడు ఎక్కడ వాడాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మామూలు బట్టి కొట్టే పద్ధతికి ఇది కంప్లీట్ ఆపోజిట్. ఏదైనా మారల్ ఇష్యూస్ వచ్చినప్పుడు లేదా టఫ్ డిసిషన్స్ తీసుకోవాల్సినప్పుడు దీన్ని వాడాలి. ఎస్పెషలీ ప్రొఫెషనల్ లేదా సోషల్ కాంటెక్స్ట్లలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. స్టూడెంట్స్కి నేరుగా రియల్ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. ఇదంతా కలిపి ఒక్క సింపుల్ కొటేషన్లో చెప్పాలంటే, వాస్తవాలను అర్థం చేసుకో, బాగా విశ్లేషించు, సరైన నిర్ణయం తీసుకో, విజయం సాధించు. అబ్సల్యూట్లీ. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్ మెయిన్ గోల్ ఇవే. సో మనం ఈ ఎక్స్ప్లెయినర్ ఎండింగ్కి వచ్చేశాం. ఇప్పుడొక పెద్ద ప్రశ్న. ఫ్యూచర్ టీచర్స్ అయిన మీరు రేపు మీ క్లాస్ రూమ్లో మీ టెక్నికల్ సబ్జెక్ట్స్కి ఈ కేస్ స్టడీ మెథడ్ని ఎలా వాడబోతున్నారు? ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వర్స్ని ఎలా రెడీ చేస్తారు? ఆలోచించండి. ఈ అద్భుతమైన స్టెప్స్ని మీ ఫస్ట్ లెసన్ ప్లాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. కీప్ లెర్నింగ్.